బంగారు తెలంగాణ అయితే ఆయన ఇంట్లో ఎందుకు కూర్చోబెడతారన్న? బంగారు మంచం వేసి కూర్చోబెడతారు. బంగారు తెలంగాణ చేస్తే ఆయన మళ్ళీ సింహాసనం ఆయన చేతికి ఇచ్చు కదా. నువ్వు చేసిన అప్పుకు వడ్డీలు కట్టలేక వస్తుండు. నోటి దూల తగ్గియాలని ఏం చేశారు? ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. బీఆర్ఎస్ ఎక్కడి బీఆర్ఎస్ లో ఇంకెక్కడి పెడోటి చేసేడు అన్ని డబ్బులు పొందుకోవాలి, చేయాలి, పని చేయాలి. గిదే టీఆర్ఎస్ ఎంత చేయను 100 సంవత్సరాలు ఆస్తుందని పంచుకున్నారు. మళ్ళీ సార్ ఇంకెక్కడిది ఊపు సాప్తం అయిపోయింది కథ. వేడిగా క్యాప్టర్ క్లోజ్. రేవంత్ అన్నకే సపోర్ట్ ఉంటది. జై రేవంత్ అన్న. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ దొంగలకే పడతలేదు అంతే. బీసీ వాదం కూడా నిన్న 42% చేసిండు కదా, అంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఎస్సీ వర్గీకరణ చేసిండు, ఇంకేం కావాలి?